హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీసెంట్ డైరీస్. ఈరోజు మనం ఒక ఎక్సలెంట్ పర్ఫ్యూమ్ గురించి మాట్లాడదాము. దాని పేరు వచ్చేసి అర్మాఫ్ క్లబ్ డే నూయి ఐకానిక్. ఐకానిక్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద పర్ఫ్యూమ్. ఇది మనకి 105 ml బాటిల్లో వస్తుంది. ఇట్ ఈస్ ఆర్ ద పర్ఫామ్ కాన్సన్ట్రేషన్, అంటే అప్రాక్సిమేట్లీ 15-20% పర్ఫ్యూమ్ ఆయిల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈడిపి అంటే 15-20% పర్ఫ్యూమ్ ఆయిల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ దిస్, ఎనీ పర్ఫ్యూమ్కి అని మనం అనుకోవచ్చు. ఓకే, సో ఈ పర్ఫ్యూమ్ ఐకానిక్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. నేను ఆల్రెడీ ఒక బాటిల్ని ఫినిష్ చేసిన. ఈ పర్ఫ్యూమ్ నేను మా అంకుల్కి కూడా నేను ఇంట్రడ్యూస్ చేసిన. హీఈస్ అప్రాక్సిమేట్లీ 65+ years. హీ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్, చాలా నచ్చింది. అండ్ తను ఈ పర్ఫ్యూమ్ని అప్లై చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది దే గేవ్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్, రికగ్నైజ్ చేసి చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు తనకి. నేను మా ఫ్రెండ్స్కి కూడా ఇది ఇంట్రడ్యూస్ చేసినాను. సో నా ఫ్రెండ్ ఒకడు, వాడు బిజినెస్లో ఉన్నాడు. వాడు ఇట్లా బిజినెస్ క్లయింట్స్ వాళ్ళందరినీ, బిగ్ పీపుల్ని కొంచెం కలుస్తుంటాడు. సో హీ ఆల్సో లవ్డ్ ఇట్ అండ్ పీపుల్ ఆల్సో వేర్ కాంప్లిమెంటింగ్ ఆన్ హిస్ పర్ఫ్యూమ్. వాడైతే 3 monthsలోనే హీ కంప్లీటెడ్ దిస్ పర్ఫ్యూమ్ బాటిల్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫ్రేగ్రెన్స్ గురించి మాట్లాడదాము, ఎట్లా ఉంటుంది అనేది. సో మీరు బాటిల్ కలర్ చూస్తే అది బ్లూ కలర్లో ఉంది. సో బ్లూ కలర్ అనేది ఇట్ ప్రాపర్లీ సూట్స్ దిస్ ఫ్రేగ్రెన్స్. ఎందుకంటే జనరలీ పర్ఫ్యూమ్స్లో బ్లూ కేటగిరీ పర్ఫ్యూమ్స్ అని కూడా ఉంటాయి. ఆ పర్ఫ్యూమ్స్ ఏం సిగ్నిఫై చేస్తాయి అంటే ఫ్రెష్నెస్, అంటే మీకు ఒకలాంటి ఫ్రెష్ ఫీలింగ్ని, చాలా ఒక క్లీన్ అండ్ ఫ్రెష్ ఫీలింగ్ని ఇంకా వైబ్ని మీకు తీసుకొస్తాయి. అండ్ ఈ బ్లూ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ చాలా వర్సటైల్ ఉంటాయి. వర్సటైల్ అంటే మీరు ఏ సీజన్లో అన్నా మీరు వేసుకోవచ్చు. ఓకే, సో ఈ పర్ఫ్యూమ్ కూడా ఐకానిక్ అనేది మీకు అదే ఫ్రెష్ ఫీలింగ్ని తీసుకొస్తుంది. సో ఈ పర్ఫ్యూమ్ని మీరు వేసుకున్న వెంటనే మీకు ఫస్ట్ 15 minutesలో ఒక చాలా బ్యూటిఫుల్ రిఫ్రెషింగ్ సిట్రస్ స్మెల్ అనేది వస్తుంది. ఈ స్మెల్ ఎందుకు అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ లెమన్ నోట్స్, మింట్ ఒకటి అండ్ గ్రేప్ ఫ్రూట్. లెమన్ అంటే మనము ఇట్లా గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయ కాదు, పర్ఫ్యూమ్స్లో రైప్ లెమన్ ఉంటుంది. అది అంత ఎక్కువ మీకు బిటర్ లాగా అనిపించదు, స్లైట్లీ స్వీట్ అండ్ ట్యాంగీ ఉంటుంది. ఓకేనా, అది ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా పెద్ద, కొంచెం బిగ్ ఇన్ సైజ్ ఉంటుంది. ఆ లెమన్, కొంచెం మింట్, ఇంకా కొంచెం గ్రేప్ ఫ్రూట్ కలిసి మీకు ఒక మంచి ఫ్రెష్ ట్యాంగీ ఓపెనింగ్ని ఇస్తుంది. ఓకేనా, దాంతోపాటు ఈ సిట్రస్ ఫీలింగ్తో పాటు మీకు కొంచెం పెప్పరీ కూడా అనిపిస్తుంది ఈ పర్ఫ్యూమ్ స్టార్టింగ్లో. ఇది ఉన్న పింక్ పెప్పర్ వల్ల. పింక్ పెప్పర్ అంటే మనం నల్ల మిరియాలు కాదు, దీన్ని గులాబీ మిరియాలు అంటారు. సో ఇది మీకు అంత స్ట్రాంగ్ ఉండదు, ఇది మీకు కొంచెం స్వీట్. ఇప్పుడు బెర్రీ పండ్లు ఉంటాయి కదా, చిన్న చిన్న బెర్రీస్, రెడ్ బెర్రీస్, అట్లా మీకు అలాంటి బెర్రీస్ ఉన్న స్మెల్, ఇంకా కొంచెం లైట్ మైల్డ్ స్పైసీ స్మెల్ కూడా వస్తుంది ఈ పింక్ పెప్పర్ అనేది. ఇది కూడా మనకి పర్ఫ్యూమ్స్లో చాలా వాడతారు, పింక్ పెప్పర్ అనేది. ఓకే, సో నేను చెప్పినట్లు మీరు ఈ పర్ఫ్యూమ్ని ఫస్ట్ వేసుకున్న వెంటనే యూ విల్ గెట్ దాట్ గుడ్ ఫ్రెష్ సిట్రస్ ఓపెనింగ్. ఓకే, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒక 15-20 minutes తర్వాత స్లోగా మీకు కొంచెం లైట్ జింజర్ ఇంకా జాస్మిన్ వైబ్స్ వస్తాయి. లైట్గా, చాలా మైల్డ్గా జింజర్ స్మెల్, ఇంకా లైట్గా జాస్మిన్ స్మెల్ వస్తుంది. అది ఒక 1-2 hours వరకు మీకు అలా ఆ సిట్రస్తో కలిసి మంచి స్మెల్ వస్తుంది. ఓకే, ఇంకా ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక నైస్ లైట్ ఇన్సెన్స్ అండ్ శాండల్వుడ్ స్మెల్ కూడా మీకు వస్తుంది. ఇన్సెన్స్ అంటే మీరు ఎట్లా ఆలోచించాలంటే, మీ ఇంట్లో చాలా కాస్ట్లీ గుడ్ క్వాలిటీ అగరబత్తీని లాస్ట్ రూమ్లో ఎక్కడో మీరు పెట్టేసి కొంతసేపు అలా వదిలేసి మీ ఇంటి ఎంట్రన్స్ దగ్గర మీరు ఉన్నప్పుడు, ఇట్లా ఎంటర్ అవుతున్నప్పుడు లైట్గా ఆ స్మోకీ గుడ్ ఇన్సెన్స్ స్మెల్ వస్తుంది కదా, అలాంటి వైబ్ ఒకటి లైట్గా మీకు వస్తుంది. ఇంకా కొంచెం శాండల్వుడ్ స్మెల్ కూడా మీకు ఈ పర్ఫ్యూమ్లో వస్తుంది. ఓకేనా, సో ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా కంబైన్ అయ్యి మీకు ఒక మంచి రిఫ్రెషింగ్ అండ్ క్లీన్ స్మెల్ని మీకు ఈ పర్ఫ్యూమ్లో దొరుకుతుంది. ఇట్ గివ్స్ యూ దాట్ వెరీ గుడ్ క్లీన్ స్మెల్. ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి దగ్గర 6-7 hours మనకి లాస్ట్ అవుతుంది మన క్లోత్స్ మీద. ఓకే, నా ఒపీనియన్లో దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఈ పర్ఫ్యూమ్ ఎవరు వాడచ్చు అంటే బోత్ మెన్ అండ్ విమెన్ కెన్ యూజ్ ఇట్, కానీ ఇట్ ఈస్ మోర్ లీనింగ్ ఆన్ ద మ్యాస్క్యులిన్ సైడ్. ఓకేనా, ఇది త్రూఅవుట్ ద ఇయర్ వేసుకోవచ్చు, కానీ సమ్మర్స్లో మాత్రము ఈ పర్ఫ్యూమ్ చాలా బాగా షైన్ అవుతుంది. ఓకేనా,
ఎందుకు అంటే ఆ పర్ఫ్యూమ్ స్మెల్ అనేది ఈ హై హీట్లో, సమ్మర్ హై హీట్లో బాగా ఓపెన్ అప్ అవుతుంది, బాగా స్ప్రెడ్ అవుతుంది. మీకు కూడా మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ని ఇస్తుంది సమ్మర్లో. ఓకే, మీరు ఎట్లా ఇమాజిన్ చేసుకోవాలంటే మంచిగా చల్లనీళ్ళతోని ఒక షవర్ చేసుకొని లైట్ కలర్లో కాటన్ క్లోత్స్ వేసుకొని ఈ పర్ఫ్యూమ్ని మీరు వేసుకొని పోతే ఆ వైబే వేరుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, జిమ్కి మాత్రము ఈ పర్ఫ్యూమ్ 2 to 3 స్ప్రేస్ని నేను రికమెండ్ చేస్తాను, దాని మించి వద్దంటాను. ఎందుకంటే ఆ సిట్రస్ నోట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం ఇరిటేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, మీ నోస్లో కానివ్వండి, అట్లా ఇరిటేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్ మీద అంటే చాలామంది నెక్ మీద పర్ఫ్యూమ్ అప్లై చేస్తారు. సో నెక్ మీద స్వెట్ ఉన్నప్పుడు ఇది స్ప్రే చేయకండి, ఎందుకంటే కొన్నిసార్లు మీకు ఆ బర్నింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది. ఆ సిట్రస్ నోట్స్ స్వెట్తో కలిసినప్పుడు స్కిన్ మీద లైట్గా మీకు ఆ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, మీరు పర్ఫ్యూమ్ని స్కిన్ మీద అప్లై చేయాలి అంటే ఎంత చీప్దన్నా కాస్ట్లీదన్నా యూ హ్యావ్ టు టేక్ అ షవర్ అండ్ అప్లై ఇట్, అప్పుడు బాగా స్మెల్ వస్తుంది. ఓకే, కోల్డ్ కానివ్వండి లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా ఉంటే ఈ స్టైల్ పర్ఫ్యూమ్ని అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు ఇట్ మైట్ ఇరిటేట్ యువర్ నోస్ అండ్ థ్రోట్. ఓకే, దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ఫ్రేగ్రెన్స్ ఫర్ ఆఫీస్. ఎవ్వరు కూడా ఈ పర్ఫ్యూమ్ని స్మెల్ చేసి అరే బాగాలేదు అని మాత్రం చెప్పే ఛాన్సే లేదు. ఓకే, మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు 6 to 7 times మీ క్లోత్స్ మీద స్ప్రే చేసుకొని వెళ్ళిపోండి, సెట్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఒకవేళ పర్ఫ్యూమ్స్లో అడుగు పెట్టాలి అంటే ఈ పర్ఫ్యూమ్, this is a very very good starting point. Okay, so this was my review about Armaf Club de Nuit Iconic. ఇంకొక పర్ఫ్యూమ్తో మళ్ళీ కలుద్దాం. See you soon guys.